ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ. ఓం సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం పంచమ స్కందం 20 అధ్యాయాలు పూర్తి చేశాం. 21వ అధ్యాయంలోకి వచ్చాం. 21వ అధ్యాయం ప్రకృతి వర్ణన గురించి తెలియపరుస్తూ ఉంది. ఇందులో 6 ద్వీపాల లోకాలోక పర్వతాల వర్ణన గురించి చెప్తూ ఉన్నారండి. ఏముందో చూద్దాం, కలిసి చూద్దాం. శ్రీ శుక ఉవాచ అతః పరం లక్షాదీనాం ప్రమాణ లక్షణ సంస్థానతో వర్ష విభాగపు వర్ణ్యతే. జంబూద్వీపోయం యావత్ ప్రమాణ విస్తారస్తావతా క్షారోదధినా పరివేష్టితో యదా మేరుర్జంభ్యాఖ్యేన లవణోదధిరపి తతో ద్విగుణ విశాలేన లక్షాఖ్యేన పరిక్షిప్తో యదా పరిఖాభాకోపవనేన ప్లక్షో జంబూ ప్రమాణో ద్వీపాఖ్యాకరో హిరణ్మయ ఉత్థితో యత్రాగ్నిరుపాస్తే సప్తజిహ్వః తస్యాధిపతిః ప్రియవ్రతాత్మజ యద్మజిహ్వః స్వం ద్వీపం సప్తవర్షాణి విభజ్య సప్తవర్షనామభ్య ఆత్మజేభ్య ఆకరయ్య స్వయమాత్మయోగేన పరరామ శివం హ్యవసం సుభద్రం శాంతం క్షేమం అమృతం అభయం ఇది వర్షాణి తేషు గిరయో నద్యస్త సప్తైవాభిజ్ఞాతాః. మణికూటో వజ్రకూట ఇంద్రసేనో జ్యోతిష్మాన్ సుపర్ణో హిరణ్యష్టీవో మేఘమాల ఇది సేతుశైలాః అరుణానృమ్నా అంగీరసే సావిత్రి సుప్రభాత రతంబర సత్యంబరేతి మహానద్యః యాసాం జపటౌ జలో పస్వర్శన విధూతరజస్తమో హంస పతంగోర్ధ్వాయన సత్యాంగ సంజ్ఞాశ్చత్వారో వర్ణాః సహస్రాయుషో విబుధో మాన సందర్శన ప్రజాననాః. సప్తద్వీపాల వర్ణన అక్కడ చెప్తూ ఒక దీపం గురించి చెప్పేశారు. తర్వాత 6 దీపాల వర్ణన గురించి తెలియపరుస్తున్నారు. ఒక్కొక్క ద్వీపం ఎంత ఉంది. ద్వీపం అంటే
ద్వీపం అంటే చుట్టూ నీళ్లు ఉండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని ద్వీపము అంటారు. భారతదేశం శ్రీలంక ద్వీపం. మరి భారతదేశం ద్వీపకల్పం. కారణం 3 వైపులా నీళ్లు ఉన్నాయి, ఒకవైపు పర్వతాలు ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని ద్వీపకల్పం అండి అన్న. అలాగే భారతదేశాన్ని ద్వీపం అని కూడా అంటారు. జంబూ ద్వీప, విన్నారు ఎప్పుడన్నా ఈ పేరు? రోజు సంకల్పంలో చెప్తారా? మేరు దక్షిణ ద్వీప, దక్షిణ దిగ్భాగే అది జంబూ ద్వీపే భరతవర్షి భరతఖండే చెప్తాం కదా. సో అలాగే ఏంటంటే జంబూ ద్వీపం సమానమైనటువంటి పరిమాణం అట. ఇది వైశాల్యం. ఏ ద్వీపం గురించి చెప్తున్నారు? లక్షద్వీపం గురించి చెప్తున్నాను. జంబూ ద్వీపం అంతా ఉంది ఇది కూడా, లక్షద్వీపం కూడా. అది లవణ సముద్రంతో చుట్టూ నిండు, చుట్టూ లవణ సముద్రం ఉంది. అలాగే చుట్టూ కొండలు, వనాలు, అడవులు, ఉపవనాలు, వీటినన్నిటితో కూడా నిండి ఉంది. దీని చుట్టూ ఏంటి అంటే జంబూ ద్వీపం అంటేనేమో అసలు జంబూ ద్వీపం దేనంటారు? మానస సరోవరం అంటారు. జంబూ, నింబ, కదంబ. జంబూ అంటే నేరేడు చెట్లు, జంబూ ఫలం నేరేడు పండు, దాని సంస్కృతంలో జంబూ అంటారు. అవి ఎక్కువగా ఉన్నాయట ఆ మానస సరోవరంలో. దాని మధ్యలో కలిగి ఉంది కాబట్టి భూభాగానంతా కూడా జంబూ ద్వీపం కూడా. అయ్యా జంబూ ద్వీపం నేరేడు చెట్లతో బాగా నిండి ఉంటే అలాగే ఉంది ఆ లక్షద్వీపం కూడా. లక్షద్వీపం జువ్వి చెట్లతో ఉంటుంది. ప్లక్ష జంబూద్వీపం ఏమో నేరేడు చెట్లతో ఉంది కాబట్టి జంబూద్వీపం అని, లక్షద్వీపం అంటే జువ్వి చెట్లతో ఉంటుంది కాబట్టి లక్షద్వీపం అన్నారు. ఇక్కడ ఏమైంది అంటే అగ్నిదేవుడు 7 నాలుకలతో ఉంటాడు. చూసారు ఎప్పుడైనా అగ్నిదేవుడు నాలుకలు? అంటే మీ ఇంట్లో పొయ్యి వెలిగించారా? ఎప్పుడు పొయ్యి వెలిగించారా? అగ్ని అలాగే నాలుకలు కోస్తున్నాడు అండి అని అంటారు. 7 నాలుకలు, 7 రకాల మంటలు అంటారు వాటిని. వాటికి 7 పేర్లు కూడా ఉన్నాయి. కాళీ, కరాళి, మనోజగాగ, అగ్నులకు పేర్లు కూడా ఉన్నాయి. ఒక అగ్నికి నాలుకలు విధంగా ఉంటాయండి అని కూడా. ఆ 7 నాలుకలు కలిగినటువంటి అగ్నిదేవుడు ఎవరైతే ఉన్నారో అవునా, ఆయన ఇక్కడ ఉంటాడట. వాళ్ళకు ఇష్టదైవం. ప్రేమిత్రుని కుమారుడట యద్మజిహ్వుడు ఈ ద్వీపానికి అధిపతట. అతడు లక్షద్వీపాన్ని 7 ఖండాలుగా విభజించి తన పుత్రులకు అప్పగించారట. అవునా, ఆ యద్మజిహ్వుడు చక్కగా ఆధ్యాత్మ యోగాన్ని ఆశ్రయించి సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు. వరుసగా ఈ ఖండాలకు 7 ఖండాలు ఉన్నాయి కదా, వాటికి శివము, యవసము, సుభద్రము, శాంతము, క్షేమము, అమృతము, అభయం అని పేర్లు పెట్టాడు. వీటిలో ముఖ్యంగా 7 పర్వతాలు కూడా ఉన్నాయట, 7 నదులు కూడా ఉన్నాయట. అంటే ఎంతేనండి, ఇంకేం లేవా అంటే పెద్ద పెద్ద పర్వతాలు అనేకం ఉంటాయి. కానీ ఒక్కొక్క గ్రూపుగా ఉన్నటువంటి పర్వతాలకు ఒక్కొక్క పేరు ఉంటుంది. తిరుమల కొండల్లోకి వెళదాం, అక్కడ చూస్తే ఆ పర్వతాల పేర్లు ఏంటి? శేషాద్రి కొండలు. అవునా, అదే శ్రీశైలానికి వెళితే నల్లమల.
కదా. అలాగే ఒక్కొక్క ఏరియాలో ఉన్నటువంటి పర్వతాలుగా గ్రూప్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. అలాగే ఇక్కడ 7 పర్వతాలు, 7 ప్రత్యేకమైనటువంటి నదులు కూడా ఉంటాయండి. భారతదేశంలో అనేక నదులు ఉన్నాయి, కానీ మెయిన్గా మనకు కనిపించేది కొన్ని. దక్షిణ భారతదేశంలో నడిస్తే మెయిన్గా కనిపించేది ఫస్ట్ ఇది కావేరి. తర్వాత అటు కర్ణాటక వెళితే తుంగ, భద్ర. ఆ తర్వాత తెలంగాణలో, ఆంధ్రాలో ముఖ్యంగా వెళ్ళే నదులేవి? కృష్ణ, గోదావరి కదా. మధ్యలో ఉన్నాయి చాలా, కానీ మెయిన్గా కనిపించే నదులు అలాగే 7 నదులు ఉన్నాయి. అంతే కదా. ఆ కొండలలో మణికోటం, వజ్రకోటం, ఇంద్రశయనం, జ్యోతిష్మంతం, సుపర్ణం, హిరణ్యిష్టం, మేఘాలయం అనే ఈ పర్వతాల పేర్లట. ఆ నదులు ఉన్నాయే అరుణ, రుమణ, అంగిరసి, సావిత్రి, సుప్రభాత, రితంబర, సత్యంబర అనే 7 మహానదులట. ఇంకా ఈ ఏరియాలో, ఆ ప్రదేశంలో హంసలు, పతంగాలు, ఊర్ధ్వాయన, సత్యాంగాలు కలిగిన 4 వర్ణాల జనులు ఉంటారట. ఈ నదులలో వీళ్ళు స్నానాలు చేస్తూ వాళ్ళ యొక్క పాపాలని తొలగించుకుంటూ ఉంటారు. రజస్తమ గుణాన్ని తొలగించుకుంటూ ఉంటారండి. అంటే సత్వగుణాన్ని పెంపించుకుంటూ ఉంటారండి. నదీ స్నానం చేస్తాం దేనికని? వాస్తవానికి మన ఇంట్లో నీళ్లు నీట్గా ఉంటాయా, నదిలో నీళ్ళు నీట్గా ఉంటాయా? నీళ్లు శుభ్రంగా ఏముంటాయి? ఈ ఇంట్లోనే శుభ్రంగా ఉంటాయి, కానీ నదులలో నీళ్లు శక్తివంతంగా ఉంటాయి. అలాగే హిమాలయాలకు వెళ్ళే కొద్దీ వాటిలో రకరకాలైనటువంటి ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటాయండి, శక్తులతో నిండి ఉంటాయండి. కాబట్టి ఏంటి అని అంటే, ఆ నదులలో స్నానాలు చేస్తే పాపాలు రజస్తమో గుణాలు పోతాయి. అంటే సత్వగుణం అంటే పుణ్యం కలుగుతుంది అని, పుణ్య ఫలాలు, పుణ్య సంస్కారాలు కలుగుతాయి. పుణ్య సంస్కారం, జ్ఞానం, అందరూ సమానం అనేటువంటి జ్ఞానం, అందరూ సుఖంగా ఉండాలి అనేటువంటి భావం. అవునా. మనకు వేదాలు, ఈ పర్వతాలు, నదులు, ఋషులు ఇవన్నీ కానీ లేకపోతే భారతదేశమే కాదు, భూలోకమే ఉండేది కాదు. భారతదేశం దాటితే ఇతర దేశాలలో వెళితే ఆ దేశాలు కానీ, ఆ దేశంలో నివసించే వ్యక్తులు కానీ, ఆ మతాలు కానీ, వాళ్ళ జీవన విధానాలు కానీ ఏంటి అంటే నిత్య నిరంతరం స్వార్థంతో బయట వెళ్తూ ఉంటుంది, విజృంభిస్తూ ఉంటుంది. అందరూ సుఖంగా ఉండాలంటే భావం ఎవరికి ఉండదు. మా మతమే గొప్పది, అందరూ మా మతంలో రాండి, లేకపోతే చచ్చిపోండి, లేకపోతే చంపేస్తాం. కానీ మన భారతీయ సంస్కృతిలో ఏముంది? వేదాలు చూపించాయి, అయ్యా ఇదంతా సృష్టి చేసింది భగవంతుడు, అందరిలో ఉన్నవాడు కూడా భగవంతుడు, మీరు అందరి క్షేమాన్ని కానీ కోరుకుంటే సుఖంగా ఉండగలరు, అందరి క్షేమాన్ని కానీ కోరకపోతే మీరు సుఖంగా ఉండలేరు. ఎందుకంటే భోగాలు అనుభవించవచ్చునేమో కానీ సుఖం మాత్రం రాదు. అందరూ సమానంగా ఉండాలి, జీవించాలి అనుకోకపోతే సుఖం రాదండి అన్నారు. ఎందుకు అని అంటే, సుఖమైన దుఃఖమైన వెనకలో ఉన్న భగవంతుడి అనుగ్రహంతో వస్తుంది. దుఃఖమేమో మన కర్మ, ఆయనకు దూరం చేసుకున్న సంస్కారాల వలన. సుఖమేమో ఆయన దగ్గర అయ్యే కొద్దీ ఆయన లోపల ఉన్న పాపాలను కరిగించేస్తాడండి. ఆయన యొక్క స్వభావం ఏదైతే ఉందో అదే సుఖం, అది మనకు పెరుగుతుందండి. కాబట్టి నదీ స్నానము, తీర్థ క్షేత్ర దర్శనము, తర్వాత సత్సంగము, ఋషి దర్శనము, ఇదంతా ఏమవుతుంది అంటే సాత్విక వాసనలను ఇస్తుంది. సర్వే జన సుఖినో భవంతోనే భావాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఏమయ్యా, ఈ పర్వతాలలోనూ, ఆ తీర్థస్థలాలలోనూ ఉన్నటువంటి నదులలో స్నానం చేసి మరి అక్కడున్న మహాత్ములను దర్శించుకున్న వాళ్ళ యొక్క మాటలు వినడం, సత్సంగాల్లో పాల్గొనడం అనేటువంటిది ఏదైతే ఉందో మొత్తం సంస్కారాలను ఇస్తుంది. సరే, వీళ్ళకి ఎవరయ్యా ఇష్టదైవము అని అంటే సూర్యుడట. సరే, ఏమైంది కొంచెం ఆ రోజులో కొన్ని ప్లక్షాదిషు పంచసు పురుషాణామాయు ఇంద్రియ మోజస్సహోబలం బుద్ధిర్విక్రమ ఇది చ సర్వేషాం ఔత్పత్తికై సిద్ధి అవిశేషేణ వర్తతే. చదవండి.
అందరూ కలిపి ఒకటిగా. యత్ర హవై శాల్మలి ప్రక్షాయామాయస్యాం వావకిల నిలయమాహర్ భగవతః ఛందస్తుతః పతత్రిరాజస్య సా ద్వీపభూతయ ఉపలక్ష్యతే. తద్వీపాధిపతిః ప్రియవ్రతాత్మజో యజ్ఞబాహుః స్వసుతేజ్యః సప్తభ్యస్తన్నామాని సప్తవర్షాణి విభవతు. సురోచనం సౌమనస్యం రమణకం దేవవర్షం పారిభద్రమాప్యాయనమవిజ్ఞాతమితి. తేషు వర్షాద్రయో శతశృంగో వామదేవః కుందో ముకుందః పుష్పవర్షః సహస్రశ్రుతిరితి. అనుమతి సినీబాలే సరస్వతి కుహూరజని నద్దారాకేతి. వీర్యధర సుందరే శంధర సంజ్ఞా భగవంతం వేదమయం సోమమాత్మానం వేదేనేజంతే. స్వగోభిః పితృదేవీభ్యో కృష్ణస్వక్షయో ప్రజానాం సర్వాసాం రాజాం సోమో నాస్త్వితి. ఏవం సురోదాత్త బహిస్త్రిగుణ సమానేనావృతే వృతో దేవ యదా పూర్వం కుశద్వీపో యస్మిన్ కుశస్తంభో దేవకృతస్తద్వీపాఖ్యాకరోజ్వలన ఇవాపరః శుశశ్చరో శిషాదిశో విరాజయతి. ఈ ప్లక్షద్వీపంలో ఉండేటువంటి జనులకు ఆయువు, మరి బలం, ఇంద్రియ బలం, మనోబలం, అవునా, శారీరక బలం, బుద్ధి, పరాక్రమం అన్నీ కూడా సమానంగానే సిద్ధిస్తాయట. అందరికీ ఒకటిగా ఉంటాయట. అదేంటండి, ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు సమానంగా ఉంటారు కదా. కానీ ఇది ఎప్పుడో కదా పురాణ కాలంలో ఏం జరిగింది అనేటువంటి విషయం చూపిస్తున్నారు. అప్పట్లో వ్యక్తి స్వార్థంతో లేరు, అందరూ నిస్వార్థంతో. నిస్వార్థం అంటే ఏమీ లేదు, అందరూ సుఖంగా ఉండాలి అని అనుకోవడం నిస్వార్థం, సమష్టి స్వార్థం. కానీ కొంతమందికి ఆశలు ఎక్కువయ్యాయి అనుకోండి, అప్పుడేమవుతుంది, మేమే సుఖంగా ఉండాలి, మిగతా వాళ్ళందరూ ఏమైతే మాకేమి అని అనుకుంటారో అసురులు. ఇతరులందరూ దుఃఖాలు పాలు కావాలి, మేమే సుఖంగా ఉండాలి అని అనుకుంటాడు రాక్షసు కదా. ఇలాంటి స్వార్థం నుండి పుట్టినటువంటి దుర్గుణాలని ఏవైతే ఉన్నాయో అవి మనుషులలో ఈర్ష్య, అసూయలు, భేద అభిప్రాయాలను కలిగించి ఎవడ సుఖం లేకుండా చేస్తాయి. కానీ అందరూ కలిసి అందరూ సుఖంగా ఉండాలని ఎప్పుడైతే అనుకుంటారో ఒకరికొకరు సహకరించుకుంటారు. ఒకరు కష్టం కలిగితే ఇంకొకరు వెళ్ళి తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగా జీవించేవాళ్ళు కాబట్టి అందరూ సమానమైనటువంటి ఆయుష్, బలము, సుఖము, సంతోషము కలిగి ఉండేవాళ్ళు అండి. తర్వాత ప్రియవ్రతుని కుమారుడు ఉన్నాడు యజ్ఞబాహు, ఆ శాల్మలి దీపానికి అధిపతట. అతడు దానిని సురోచనము, సౌమనస్యము, రమణకము, దేవవర్షము, పారిభద్రము, ఆప్యాయనము, అభిజ్ఞాతం అనే పేర్లతో 7 భాగాలుగా విభజించాడు. ఆయనకు వచ్చినటువంటి శాల్మలి దీపాన్ని, ఈ ప్లక్షద్వీపాన్ని 7 భాగాలు చేస్తే ఆ 7 భాగాల్లో ఈ శాల్మలి దీపం ఏదైతే ఉందో దీన్ని యజ్ఞబాహు 7 భాగాలు చేశాడు. ఆ పేరుతోనే కొడుకులుగా 7 మందికి అప్పచెప్పాడు. ఆ ఖండాలలో మళ్ళీ 7 నదులు ఉన్నాయి చూడండి. ఎందుకంటే అప్పట్లో రాముడు పరిపాలించిన అఖండ భూమండలం అనేవారు. భూమి అంతా ఒకటే ఖండం, ఒకే ఖండం. ఆ తర్వాత ఏమైందండి, భూమి ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలుగా ఉందండి అంటాయి. అవునా, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా కదా, ఆస్ట్రేలియా, 7 ద్వీపాలతో ఉందండి. అంతేనా? ఇప్పుడు ఒక ఆసియా ఖండం తీసుకోండి, ఎన్ని దేశాలు ఉన్నాయో. ఆసియా ఖండంలోనే ఎన్ని దేశాలు ఉన్నాయి. భారతదేశం, చైనా, అవునా, రష్యా, ఎంత పెద్ద పెద్ద దేశాలు. అంతేనా? చుట్టూ ఇంకెన్ని దేశాలు ఉన్నాయి. ఈ విధంగా ఏంటంటే అదిగో అప్పటి నుంచి అట్లాగా ఖండాలుగా విభజించుకుపోతుంది. మొన్నటి వరకు ఏమిటయ్యా, 10 ఏళ్ల క్రితం వరకు తెలుగు వాళ్ళంతా ఒకే రాష్ట్రం అండి. ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయిందండి. ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత
ఏమో ఎవడికి ఏ బుద్ధులు పుడతాయో ఇంకా కదా. హైదరాబాద్ ఒక రాష్ట్రం కావాలని ఎవరైనా అడగచ్చునేమో. మిగతాది ఓ దక్షిణ ఉత్తర తెలంగాణ మాకు సపరేట్ కావాలని అడగచ్చునేమో. అలాగే ఆంధ్రప్రదేశ్లో వెళ్తే మాకు రాయలసీమ వేరు కావాలని కొంతమంది ఇప్పటి నుంచి అడుగుతున్నారు. మాకు ఉత్తరాంధ్ర వేరు కావాలి, దక్షిణాంధ్ర వేరు. ఇట్లాగా రాను రాను మనుషుల బుద్ధులు కూడా పగిలిపోతూ ఉంటే అవన్నీ ఖండఖండాలుగా మారిపోతూ ఉంటాయి కదా. మన స్వతంత్రం వచ్చే సమయానికి ఏమిటి, భూమి అంతా దాదాపు ఒకటే. భారతదేశం మహాఖండం, ఉపఖండం ఉంది అనేవాళ్ళం. తర్వాత అప్పుడే ఏమైపోయాయి, మన స్వతంత్రం వచ్చే సందర్భంలోనే ఏమైపోయాయి అంటే భారతదేశం ముక్కలు ముక్కలు అయిపోయింది. భారతదేశంలో భాగమే ఏది, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, రంగూన్, భూటాన్, బర్మా, బంగ్లాదేశ్, ఇవన్నీ ఇవన్నీ ఏంటి, ఒకే ఖండం అప్పట్లో, ఒకే దేశం. మొక్కలు 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 దేశాలే విడిపోయాయండి. అలాగే ఏంటంటే ఇదిగో ఆయన అక్కడేమో స్వయంభూ మనో ఉన్నప్పుడు ఒకటే ఉందండి. ఆ తర్వాత వచ్చే వంశంలో ఇలాగా మారిపోతూ ఉన్నాయండి. ఆ మారిపోతున్న సందర్భంలో ఏదో ఈ యజ్ఞబాహు ఉన్నాడే, ఆయన కూడా 7 భాగాలు చేసి 7 మంది కొడుకులకు అప్పచెప్పేశాడు. ఆ తర్వాత అక్కడ 7 పర్వతాలు ఉన్నాయి, 7 నదులు ఉన్నాయి. వాటిలో స్వరసము, శతశృంగము, రామదేవము, కుందము, ముకుందము, పుష్పవశం, సహస్రశృతి అనే 7 పర్వతాలట. అట్లాగే అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాక అను 7 నదులట ఉన్నాయి. ఇప్పటికి అవన్నీ నదులు కూడా, కాకపోతే కొంచెం కొంచెం రూపు ఇది పేర్లు కొంచెం మారిపోతూ ఉంటాయి, కొద్దిగా పేర్లు మారుతూ ఉంటాయి అంతే. కాకపోతే అదంతా అట్లాగే కొనసాగుతూ ఉంటుంది కదా. శాల్మలి ద్వీపంలో ఏమిటయ్యా అంటే జనాలు కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. శృతధరులు, వీర్యధరులు, వసుంధరులు, ఈశంధరులు అనే 4 వర్ణాల వాళ్ళు ఉంటారట. ఆయా గుణాలకు ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళు. శృతధరులు అంటే శృత జ్ఞానవంతులని, అదే అన్నారు కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శుద్ర అన్నారే. అదే ఒక్కొక్కసారి ఒక్కొక్క పేర్లతో వస్తూ ఉందండి. వీర్యధరులు క్షత్రియులు వాళ్ళే, వసుంధరులు సంపదలు కలిగిన వాళ్ళు, ఈశంధరులు 13 లేని వాళ్ళు అండి. వాళ్ళలో కొందరు ఉంటారండి, ఈ సంపద సంపాదించాలని కానీ, లేదా పరిపాలన చేయాలని కానీ, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని కానీ, ఈ 3 లక్షణాలు లేని వాళ్ళు శుద్ధులు. వాళ్ళు ఎవరినో కులంలో అయినా పుట్టినాయండి. జ్ఞానాసక్తి ఉందా, వాళ్ళు బ్రాహ్మణ వర్ణమే. ధర్మాసక్తి ఉందా, వాళ్ళు క్షత్రియ వర్ణం. సంపదల మీద ఆసక్తి ఉందా, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే క్రమబద్ధంగా న్యాయపరంగా ఆర్జించేటువంటి వాళ్ళే, న్యాయబద్ధంగా ఆర్జించేటువంటి వాళ్ళు వైశ్యులు అంటే. 3 చేతకాని వాడు అనిరుద్రుడు అండి కదా. అలాగే ఈశంధరుడు అట, వీళ్ళు ఉండేవాళ్ళు అట. వాళ్ళు ఏంటి అంటే చంద్రభగవాను ఆరాధించేవాళ్ళు. లక్షద్వీపంలోనేమో సూర్యుని ఆరాధించేవాళ్ళు. ఇక్కడ శాల్మలి ద్వీపంలోనేమో చంద్రుడిని ఆరాధిస్తూ ఉంటారట. ఈ చంద్రుడు ఏ విధంగా అయితే కృష్ణపక్షంలో కరిగిపోతూ ఉంటాడు కదా, శుక్లపక్షంలో పెరుగుతూ ఉంటాడు కదా, అవునా. అలాగే ఏంటి అంటే ఆ కిరణాలు కూడా విభజించి దేవతలు, పితృదేవతలు, సర్వగుణాలకు ఆహారం ఉండేవాడు. ఆ కిరణాలే ఆహారం ఉంటారు పాటలో. ఆహారం ఎక్కడి నుంచి వస్తుందండి మనకు, పంటల నుండి వస్తుందండి, అంతేనా. ధాన్యం నుండి మనకు ఆహారం అవుతుంది, ధాన్యం పంటల నుండి, పంటలు సూర్యచంద్రుడి నుండి వస్తాయి. సూర్యుడి వలన మొక్కలు పెరిగితే చంద్రుడి నుండి పిండి పదార్థాలు నింపుకుంటాయి. ఔషధులైనా, వనస్పతులైనా, ధాన్యమైనా, పళ్ళ మొక్కలైనా చంద్రుడి కాంతిని ఆస్వాదించి వాటి పొట్ట నింపుకుంటాయట, తర్వాత మనకు ఆహారాన్ని ఇస్తాయి. వీళ్ళేమిట్రా బాబు అంటే నేరుగా కిరణాలు మింగేవాళ్ళట, ఆ కిరణాలనే తాగేవాళ్ళట. అదేట వాళ్ళకి ఆహారం అప్పట్లో. నేరుగా ఆ విధంగా ఆస్వాదించి జీవించేవాళ్ళండి అని.
వీళ్ళకి అందరికీ ఏమిటయ్యా, చంద్రుడే దేవుడు కాబట్టి రాజు కూడా వాళ్ళందరినీ చక్కగా చంద్రుడు రయింపజేస్తూ ఉండేట. అయితే ఏంటంటే అలాగేమైంది, ఆ ద్వీపానికి చుట్టూ మదిరా సముద్రం అంట. మదిర మదిర అంటే అదే అండి, అక్కడ ఉంది కదా విజయవాడ దగ్గర. మదిర అంటే అది భూలోక అమృతం. ఆ చుట్టూ సముద్రం మీద ఉండేదట. ఆ సముద్రానికి బయట ఏమిటయ్యా అంటే ఇంకోటి ఉండేదట, భూదేశం కుషద్వీపం అనమాట. ఆ దీపానికి చుట్టూ ఘృత సముద్రం ఉండేదట. ఘృతం అంటే నెయ్యి, నీతి సముద్రం ఉండేదట దాని చుట్టూ. అక్కడ ఏమిటయ్యా అంటే కుశ స్తంభం అనేది పెద్దది ఉండేదట. ఇదేమిటయ్యా కుశ అంటే దర్భాలతో ఏమో పెద్ద స్తంభం ఉండేదట, ఆ దైవ నిర్మితం అట. దానికే ఆయన పేరు కుశద్వీపం ఉండేది. కుశద్వీపం అనేవారట. అయ్యా అక్కడ ఏమైంది అని అంటే చదవండి. తేషాం వర్షేషు సీమాగిరయో నద్యశ్చ విజ్ఞాత సప్త సప్తైవ. కలిపి చదవండి అందరూ, కలిపి ఒకటిగా ఒకే పదం. శ్లోకం ఇది. దేవానాం పురుషాంగానాం యజ్ఞేన పురుషయజేతి తదా ఘృతోదాద్ బహిః క్రౌంచద్వీపో ద్విగుణస్వమానేన క్షీరోదేన పరిత ఉపక్లుప్తో ఋతో యదా కృషద్వీపో ఘృతో దేవ యస్మిన్ క్రౌంచో నామ పర్వతరాజో ద్వీపనామ నిర్వర్తక ఆస్తే యోసౌ గుహ ప్రహరణోన్మథిత నితంబకుంజోపి క్షీరోదేనా శిచ్యమానో భగవతా వరుణేనాభిగుప్తో విభయో బభూవ తస్మిన్నపి ప్రయ్యవ్రతో ఘృతపృష్టో నామాధిపతి స్వే ద్వీపే వర్షాణి సప్త విభజ్యతేషు పుత్రనామసు సప్తార్ధిరిక్తాదాన్ వర్షవాన్ నివేశ్య స్వయం భగవాన్ భగవతః పరమ కళ్యాణ యశసః ఆత్మభూతస్య హరే చరణారవింద ముపజగామ. అంటే అక్కడ అగ్ని ఆయన సప్త శిఖాలతో, అవునా, చక్కటి కాంతులతో చుట్టూ అంతా వెలిగిస్తూ ఉన్నాడట అగ్నిదేవుడు. మనకు వెలిగినిచ్చేది ఎవరు? మనకు వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన అగ్ని. ఒకపక్క సూర్యుడిగా ఉన్నాడు, అదే రాత్రి అయితే మనకు మళ్ళీ చంద్రుడిగా వచ్చేది కూడా ఆయనే, అగ్ని అంశే, కాకపోతే చల్లగా ఉంటాడు. నక్షత్రాలు, నాలుగోది పవర్, ఐదోది అగ్ని, కర్రలో వేస్తే పైకి వచ్చేటువంటి అగ్ని. అన్నీ కూడా అగ్ని అంశాలే కాబట్టి వెలుగు అనేటువంటి వాటి లోపల నుండి మనకు వస్తాయి. అగ్ని అంశే వస్తుంది. ఆకాశంలో అగ్ని అంశం ఉంటుంది, అందుకే మెరుపులు. వాయువు నుండి వెలుగులు వస్తాయా?
గాలి నుండి వెలుగు వస్తుందా? ఈ విండ్ పవర్ లేదు, అన్నిట్లో ఉంది. అగ్ని అంశే విండ్ పవర్ అండి, సన్ పవర్ అండి, థర్మల్ పవర్ అండి. నీటి నుండి వెలుగు వస్తుందా? ఎలక్ట్రిక్ పవర్ అండి. నీటి నుండి కూడా పవర్ వస్తుందండి, నీటి నుండి కూడా వస్తుంది కదా. కాబట్టి అన్ని రకాలుగా ఉంది. ఇదంతా అగ్ని అంశేనండి, వెలుగులన్నిటిని కూడా మనకు అందిస్తూ ఉన్నటువంటి. అయితే చెప్తున్నాడు మళ్ళీ, ఓ పరీక్ష మహారాజా. ఎవరు చెప్తున్నారు? శుకుడు చెప్తూ ఉన్నాడు. ప్రియవతుడు పుత్రుడు ఉన్నాడు, ఇంకొక ఆయన హిరణ్యరీతుడట, ఈ కుశద్వీపానికి అధిపతట. అతనికి పుత్రులు ఉన్నారు కొంతమంది. వసువు, వసుధానుడు, దృఢరుచి, నాభిగుప్తుడు, స్తుత్యవ్రతుడు, వివిక్తుడు, వామదేవుడు అనేవాళ్ళు ఉన్నారట. వాళ్ళకందరికీ రాజ్యాన్ని పంచిచ్చేశాడు. తాను తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. అవునా? ఈయన ఏం చేశాడు? ఈ పర్వతాలు ఏది రాజ్యాన్ని అంతటినీ కూడా ఆయన కూడా 7 పర్వతాలుగా విభజించాడట. ఆ పర్వతాల మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని చక్రము, చతుశ్రంగము, కపిలము, చిత్రకూటము, దేవానేకము, ఊర్ధ్వరవము, ద్రవిడము అనే పర్వతాలట అవి. వాటిల్లో రసకుల్య, మధుకుల్య, మిత్రవింద, శృతవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాల అనే నదులు ఉన్నాయి. 7 నదులు ఉన్నాయి. పేర్లు విన్నారు ఎప్పుడన్నా? అన్నీ ఉంటాయి ఇప్పటికీ, కాకపోతే వేరువేరుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ 7 నదులు ప్రవహిస్తున్నాయట. అలాగే కుశద్వీపమున కుశలులు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అని 4 వర్ణాల వాళ్ళు అక్కడ ఉంటారు. ఆ నదులలో స్నానం చేస్తారట వాళ్ళు. చక్కగా పవిత్రులై వాళ్ళు ఏం చేస్తారయ్యా? అగ్ని రూపుడైన శ్రీహరిని యజ్ఞాదులు, పూజాదులు చేస్తూ ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళు ఈ విధంగా ఆరాధిస్తారట. ఓ హవివాహన అగ్నిదేవ, మేము సమర్పించేటువంటి ఈ హవిస్సులు ఏవైతే ఉన్నాయో ఆ పరమేశ్వరుడికి నువ్వు అందిస్తావు. దేవతలందరూ అగ్నిదేవుని ప్రార్థిస్తారు. ఇట్లాగా పరమేశ్వరుడు అంటే ఆయన నారాయణమూర్తి, పరమాత్మ అంతా ఒకటే. అయితే సర్వదేవతలు కూడా ఆ భగవంతుడికి అవయవాలు లాంటి వాళ్ళే కదా. ఎవరెవరికి ఇచ్చినా అవన్నీ అక్కడికే వెళ్ళిపోతాయండి. దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? అనేకం ఉన్నాయి. రోజు ఆహారం ఇస్తారా లేదా? ఎవరికి ఇస్తారు ఆహారం? చేతికి కొంచెం, కాలుకు కొంచెం, తలకు కొంచెం ఇస్తారా? ఇస్తారా ఎవరా? ఇస్తాంలేండి, కానీ ఒక చోట ఇస్తే అన్ని చోట్లకి వెళ్ళిపోతుందండి. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే అగ్నిదేవుడికి ఇస్తే అందరి దేవతలకు వెళ్ళిపోతుందండి. అందరి దేవతలకు ఇచ్చినా ఆరగించేవాడు ఒకడే దేవుడు అండి, లోపల ఉన్న ఆత్మదేవుడేనండి. ఎవరు ఎక్కడ ఏ ఆరాధన చేసినా, ఏ యజ్ఞాలు చేసినా అన్ని ద్వారా నైవేద్యాలు స్వీకరించేది నేనేనండి, తర్వాత వాళ్ళకి అనుగ్రహించేది కూడా నేనేనండి అని అన్నారు. అన్ని యజ్ఞాలకు అధిపతిని నేనే అని అంటాడు కదా. కాబట్టి ఇక్కడ ఏమిటయ్యా అంటే, మనం నోట్లో వేసినా అది పొట్టలోకి వెళ్ళిపోతుందండి, అక్కడ డైజెస్ట్ అవుతుందండి, ఆ తర్వాత రక్తం తయారవుతుంది, దేహం అంతా కూడా వెళుతుందండి. అవునా? ఈ మన దేహంలో దేవతలు ఉన్నారు లేదా? ఉన్నారు లేదా? ఎంతమంది ఉన్నారు? ఓ అలాగే సహస్రనామంలో చెప్తారు కదా, 1000 మంది లోపల ఉన్నారండి. ఓ వేల మంది ఉన్నారు, లక్షల మంది, కోట్ల మంది కూడా. బ్రహ్మాండం అంతా ఎంతమంది ఉన్నారు? అందరూ బాడీలో ఉన్నారండి, దేహంలో అంతమంది కూడా ఉన్నారండి ఏమంటారు. అవునా? కళ్ళలో ఎవరున్నారు? కళ్ళలో దేవుడు ఉన్నాడా? సూర్యుడు ఉంటేనే కళ్ళలో సూర్యుడు ఉంటాడు. చెవుల్లో దిగ్దేవతలు ఉంటారు. ముక్కులో అశ్విని దేవతలు ఉంటారు. నాలుగు మీద వరుణుడు ఉంటాడండి. వాక్కులో అగ్నిదేవుడు ఉంటాడండి. చేతుల్లో ఇంద్రుడు ఉంటాడండి. కాళ్ళకి విష్ణుదేవుడు ఉంటాడండి. దేహంలో అన్ని అవయవాల్లోనూ ప్రతి అవయవానికి ఒక అధిదేవత ఆయన శక్తిని ఇస్తేనే అవి పనిచేస్తుంది. దానికి ఏ అవయవానికి శక్తి తగ్గితే, ఇప్పుడు కళ్ళకు శక్తి తగ్గుతుంది అనుకోండి, దానికి సూర్య నమస్కారం చేయమంటారు. సూర్యుని ఆరాధిస్తే కంటికి శక్తి పెరుగుతుంది.
దిగ్దేవతలను ఆరాధిస్తే చెవులకు శక్తులు పెరుగుతాయండి. వరుణుని ఆరాధిస్తే నాలుకకు శక్తి పెరుగుతుందండి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఒక్కొక్క దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తే ఆయన అనుగ్రహం దొరికింది అని అంటే అవయవం బాగా శక్తివంతంగా పనిచేస్తుందండి. ఎందుకు అవయవం మీద ఆయన కూర్చోన్నాడండి. సో కాబట్టి ఏంటి అని అంటే అయ్యా ఆ దేవతలు అందరూ కూడా దేవతలకు రకరకాల ఆయుష్లు ఇచ్చినా అన్నిట్లో ఉండి స్వీకరించేవాడు భగవంతుడు ఒక్కడే. దేహంలో ఒకడే ఉన్నాడు, కానీ ఆయన అంశాలు, ఆయన శక్తులు దేహంలోని అవయవాల మీద ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క చోట ఉన్నాయండి. సరే, ఆ ఘృత సముద్రం అని అన్నారు కదా, ఆ ఘృత సముద్రానికి అంత రెండితరగా క్రౌంచ దీపం ఉందట. దాని బయట క్రౌంచ దీపం, కుశద్వీపానికి చుట్టూ ఘృత సముద్రం ఉన్నట్లే క్రౌంచ దీపానికి చుట్టూ కూడా అదే ప్రమాణంలో క్షీర సముద్రం ఉందట. పాల సముద్రం. పాడి అక్కడి నుంచి వచ్చేస్తుందేమో వాళ్ళకి. అవునా? దానికి క్రౌంచం అనే పేరు గల పెద్ద పర్వతం ఉందట. క్రౌంచ ద్వీపం అని కూడా అంటారట. దానివల్ల దాన్నే పూర్వం ఇక్కడ కుమారస్వామి క్రౌంచ పర్వతం మధ్య భాగాన్ని చీల్చేశాడు అట్లాగా ఆయన ఆయుధాలతో. అక్కడున్న రకరకాలైనటువంటి పువ్వుల చెట్లు, ఇది తీగలు, ఇలాంటివన్నీ కూడా చెదరైపోయాడు అప్పుడు. అవన్నీ కూడా పాల సముద్రంతో తడుపడ్డాయట. కానీ ఆ వరుడు దేవుడు రక్షించాడట. ఎలా? వాటికి నీళ్లు ఆయన అందించాడండి. వాటన్నిటిని కూడా ఎండిపోకుండా ఆయనే అక్కడ రక్షించాడట. అలాగా అవన్నీ కూడా హాయిగా అక్కడ ఉన్నాయండి. తర్వాత ఈ ప్రయోజన కుమారుడు ఘృతకృష్ణుడట. ఆ క్రౌంచ దీపానికి అధిపతి. ఆయన చాలా గొప్ప జ్ఞానండి. ఆయన కూడా ఆయన దీపాన్ని 7 భాగాలుగా విభజించాడు. 7 మంది కొడుకులట ఆయనకి. వాళ్ళకి అప్పచెప్పాడట. వాళ్ళందరూ కూడా శ్రీహరిని ఆరాధించారు. అన్ని చోట్ల 7 భాగాలు 7 భాగాలు 7 భాగాలు అని ఉన్నారు కదా. ఏమిటి 7? సతీంద్రియాలే ముఖ్యంగా చూస్తే 7గా విభజించాడు. పంచ జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి. అంతేకాదు 7 దీపాలండి. ఏవో కాదు, పంచభూతాలు, సూర్యచంద్రులు అండి. ఆ సమస్య సంక్షిప్తం చేస్తే పంచ జ్ఞానేంద్రియాలు, మనోబుద్ధులు అండి. ఇవి అంతా కూడా సూక్ష్మంగా విభజిస్తూ వివరణ ఇస్తూ పోతూ ఉన్నాను. సరే, తర్వాత ఏముంది రేపు చూద్దాం. రేపు కొంచెం అర్లీగా పెట్టుకోవడం ప్రయత్నం. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.